ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. యనమాముల మార్కెట్ దగ్గర 5 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనగామలో 3, మహబూబాబాద్లో 2, ములుగు, భూపాలపల్లిలో ఒక్కొక్క నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. లెక్కింపుకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి ట్రయల్ నిర్వహించారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. అనిల్, ఇప్పటికే డెమో కౌంటింగ్ కూడా పూర్తయింది. అభ్యర్థులకు ఈరోజు 2 దఫాలుగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే 10 రోజుల క్రితం కూడా కౌంటింగ్కి సంబంధించినటువంటిది ఎలా ఉంటుంది అవగాహన కూడా కల్పించారు. ఈరోజు ర్యాండమ్గా జిల్లాలో ఉన్నటువంటి సిబ్బందిని కావచ్చు, అధికారులను ఈ కౌంటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ర్యాండమ్గా కేటాయించినటువంటి సిబ్బందితోటి ఉదయం ఒకసారి మాక్ కౌంటింగ్ నిర్వహించారు, మధ్యాహ్నం కూడా మరొకసారి కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నియమ నిబంధనలు ఎలా ఉంటాయి, గైడ్లైన్స్ ఎలా ఉంటాయి, తర్వాత కౌంటింగ్ సందర్భంగా ఏదైనా చిన్న ఇష్యూస్ వేస్తే వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే సిబ్బందికి ఈరోజు 2 సార్లుగా వాళ్ళకు అవగాహన కల్పించారని చెప్పచ్చు. మరికొన్ని గంటల్లోనే రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో దానికోసం నిమగ్నమయ్యారు. ఇప్పటికే 3 అంచెల భద్రతతోటి ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. కౌంటింగ్ సమీప ప్రాంతాల్లో ఎక్కడ కూడా జనం గుమిగూడొద్దు, తర్వాత ఎవరు కూడా 5 కంటే మించి ఉండకూడదు అనేది ఆంక్షలు విధించారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్, ఈవీఎంలు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, గోడం యనమాముల వ్యవసాయ మార్కెట్ చూస్తే ఇటు వరంగల్ అదేవిధంగా హన్మకొండ 2 జిల్లాలకు సంబంధించిన 5 నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడనే గోడమ్స్లోనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఇక్కడ 3 అంచెల భద్రత ఉంది. ఇటు సిఆర్పిఎఫ్, కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులతోటి కూడా పహారా కాస్తున్నారు. సీసీ కెమెరాలతోటి నిత్యం పర్యవేక్షణ ఉంది. తర్వాత ఉదయం 7 గంటలకు ఎన్నికలకు సంబంధించినటువంటి రేపు కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే పార్టీలకు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళ ఏజెంట్లందరినీ కూడా 7 గంటలకు లోపలికి అలౌ చేస్తారు. ఉదయం 6 గంటల వరకే అధికారులంతా కూడా స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకుంటారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తోటి కౌంటింగ్ మొదలవుతుంది. 8:30కు ఈవీఎంలకు సంబంధించినటువంటి తెరుస్తారు. ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది. మొదటి ఫలితం అరగంట లోపలనే ఇస్తామనేది అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామనేది చెప్తున్నారు. వరంగల్కి సంబంధించినటువంటి హన్మకొండ కావచ్చు, వరంగల్ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ ఈస్ట్, వెస్ట్, పరకాల, వర్ధనపేట, నర్సంపేట ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంతా కూడా యనమాముల వ్యవసాయ మార్కెట్లో జరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు డెమో నిర్వహించడం, తర్వాత ఇక్కడ వచ్చేటువంటి అభ్యర్థులు ఏ మార్గంలో రావాలి, తర్వాత ఏజెంట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు ఏ మార్గంలో రావాలి, అదేవిధంగా మీడియా సెంటర్కి సంబంధించి 2 జిల్లాలలో 2 మీడియా సెంటర్లను ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళడానికి వే కావచ్చు, తర్వాత అక్కడ పనిచేసే సిబ్బంది అంటే ఎన్నికల కౌంటింగ్ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఏ మార్గంగా వెళ్ళాలి, అనేక బ్యారికేట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ తోటి ఈ కౌంటింగ్ జరుగుతుంది. 14 టేబుల్స్కు సంబంధించి కూడా ఆ కౌంటింగ్ కేంద్రాల్లో ఒకవైపు 7 టేబుల్స్ వేశారు, మరొక వైపు 7 టేబుల్స్ వేసి బారికేడ్స్ కట్టారు. బారికేడ్స్ అవతల మాత్రమే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు. ఈవీఎంలు తెరిచే ముందు కూడా వాళ్ళ సమక్షంలోనే చూడటం, తర్వాత రిజల్ట్ ప్రకటించడం సంబంధించి కూడా ఆ రౌండ్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఇవంతా చేసిన తర్వాత బయటికి ఫస్ట్ రౌండ్కి సంబంధించిన రిజల్ట్ కావచ్చు, అట్లా క్రమంగా అన్ని రౌండ్లకు సంబంధించిన రిజల్ట్స్ అంతా కూడా ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. సేమ్ టైంలో జనగామకు సంబంధించి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. పెంబర్తి సమీపంలో ఒక ప్రైవేట్ కాలేజీలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భద్రత పూర్తి స్థాయి భద్రత నడుమ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. పాలకుర్తి, జనగామ, స్టేషన్ గన్పూర్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి జనగామ పట్టణంలో కౌంటింగ్ సంబంధించి జరుగుతుంది. ఇక ములుగుకు సంబంధించి తొలిసారి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగుకు సంబంధించిన కౌంటింగ్ మొదటిసారి ములుగులోనే జరుగుతుంది. అంతకుముందు భూపాలపల్లిలో జరిగింది. అప్పుడు భూపాలపల్లి ములుగు జిల్లాలో ఉంది. ఇప్పుడు ములుగు సొంత జిల్లాగా ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సాధారణ ఎన్నికలు కాబట్టి అక్కడ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోనే ములుగుకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ అధికారులకు, సిబ్బందికి కౌంటింగ్ సంబంధించినటువంటి ఎట్లా నిర్వహించాలి, కౌంటింగ్ సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఈవీఎంలు తెరిచే సమయంలో కావచ్చు, అక్కడ కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఎలా ఉంటుంది, తర్వాత ఎలా కౌంటింగ్ సంబంధించినటువంటి శైలి ఉంటుంది అనేది వాటన్నిటి మీద కూడా వాళ్ళకు ఇప్పటికే 2 సార్లు డెమో నిర్వహించారు. రేపటి కౌంటింగ్కి సంబంధించి సర్వం సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఇక భూపాలపల్లికి సంబంధించి భూపాలపల్లిలో కూడా టౌన్లో ఒకటే ఒక
నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ భూపాలపల్లి నియోజకవర్గానికి మాత్రమే అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. సేమ్ టైంలో అక్కడ కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. రేపు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లందరినీ కూడా 7 గంటల వరకే లోపలికి వాళ్ళు రావాల్సి ఉంటుంది. తర్వాత సిబ్బంది అంతా కూడా 5:30-6 గంటల వరకే పూర్తి స్థాయి సిబ్బంది అంతా కూడా ఎన్నికల కౌంటింగ్ నిర్వహణలో భాగంగా లోపలికి వెళ్తారు. తర్వాత రిజల్ట్కి సంబంధించినటువంటి చూస్తే ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, సేమ్ టైంలో 8:30కు ప్యారలల్గా ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ కనుక ఆ 8:30 వరకు పూర్తి కాకున్నా కానీ సేమ్ టైంలో ఇటు పోస్టల్ బ్యాలెట్ అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది. ఇక మహబూబాద్కు సంబంధించి 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మహబూబాద్ అదేవిధంగా డోర్నకల్ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఉదయం నుంచి కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికారులంతా కూడా నిమగ్నమయ్యారు. ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భారీ భద్రత ఉంది. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. అదేవిధంగా సీసీ కెమెరాలు 24 గంటలు అక్కడ పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. బయట స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ అక్కడ ప్లే అవుతుంది. ఎవరైనా సరే అభ్యర్థులకు ఏ చిన్న అనుమానం ఉన్నా అక్కడ చూసుకోవడానికి వీలుగా అక్కడ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. రేపు సాయంత్రం వరకు కూడా ర్యాలీలు కావచ్చు లేదా మీటింగ్లు కావచ్చు లేదా ఇతర ఏ కార్యక్రమాలు కూడా నిర్వహించొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల నియమావళి కూడా అమల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే వరంగల్ పశ్చిమకు సంబంధించి చూస్తే పశ్చిమలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. గతంలో కంటే కూడా 4% తక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 2600 వరకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వాళ్ళంతా ఓటేశారు. వీటికి సంబంధించినటువంటి 4 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కొంత ఆలస్యం రిజల్ట్ రావడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మనం రౌండ్స్ వారీగా చూస్తే వరంగల్ తూర్పుకు సంబంధించి ఇక్కడ 66.74% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 16 రౌండ్స్లో ఈ ఎన్నిక కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా వరంగల్ పశ్చిమకు సంబంధించి 17 రౌండ్లు, వర్ధనపేటకు సంబంధించి 20 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. నర్సంపేటకు సంబంధించి 21 రౌండ్లు, అదేవిధంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించి 84.61% పోలింగ్ నమోదైంది. ఇక్కడ 239 పోలింగ్ బూతులు ఉన్న నేపథ్యంలో 17 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా అత్యధికంగా 80% పైగా ఓటింగ్ నమోదైంది. 303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ రౌండ్స్ కౌంటింగ్ జరుగుతుంది. 22 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. అదేవిధంగా భూపాలపల్లిలో మరొక రౌండ్ ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా 82% పోలింగ్ నమోదైతే 317 పోలింగ్ బూతులు ఉన్నాయి. అంటే పోలింగ్ బూతుల సంఖ్య ఆధారంగానే కౌంటింగ్ రౌండ్స్ ఉంటాయి. ఎందుకంటే 14 టేబుల్స్లలో మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. 14/317 అంటే అక్కడ పోలింగ్ బూతులను డివైడ్ చేస్తే వచ్చేటువంటి సంఖ్యనే రౌండ్స్గా చూస్తాం. అందుకనే 317 పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 23 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. సేమ్ టైంలో పాలకుర్తిలో 21 రౌండ్లు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ 21 రౌండ్లు, జనగామలో 20 రౌండ్లు, డోర్నకల్లో 18 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తవుతుంది. మహబూబాద్కు సంబంధించి చూస్తే 283 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ 82% ఓటింగ్ శాతం నమోదైంది. 20 రౌండ్లలో రిజల్ట్ వస్తుంది. అయితే అధికారులు కావచ్చు అందరి అంచనా ప్రకారం అయితే ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయితే 8:30-9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్కు పూర్తవుతుంది. 8:30 తర్వాత నుంచి ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. దాదాపు మొదటి రౌండ్కు సంబంధించి 9-9:30 మధ్యలో మొదటి రౌండ్ సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది. మొదటి రౌండ్కు సంబంధించి కొంత ఆలస్యంగా అయినప్పటికీ ఎందుకంటే కౌంటింగ్ సంబంధించిన ప్రొసీజర్ కావచ్చు ఇవంతా కూడా ముందు జరుగుతుంది. కానీ ఆ తర్వాత వచ్చే రౌండ్స్ అంతా కూడా స్పీడప్గా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం వరకే దాదాపు 11-12 గంటల వరకే పూర్తి స్థాయి ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 12-1 గంట వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ వస్తుంది. కానీ వరంగల్ కావచ్చు కొన్ని నియోజకవర్గాలు ఎక్కువ రౌండ్స్ ఉన్న నేపథ్యంలో ములుగు కావచ్చు భూపాలపల్లిలో 22, 21, 23 ఇట్లా రౌండ్స్ల కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి అక్కడ పూర్తి అధికారికంగా అఫీషియల్గా రిజల్ట్ ప్రకటించడానికి మాత్రం దాదాపు 4 వరకు జరగచ్చు అనేది అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కోసం పూర్తి స్థాయిలో అన్ని కూడా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అనిల్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.